హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే మన సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే విష్ణు విశాల్ అలాగే మన రజనీకాంత్ డైరెక్ట్ చేసిన లాల్ సలాం సినిమా చూశాను. సినిమా ఎలా ఉందంటే సినిమా ఓకే గుడ్ బాగుంది. ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఒక మస్ట్ వాచ్ ఫిలిం అని చెప్పాలి. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కువగా రిలీజియన్ బేస్డ్ కంటెంట్ ఉండదన్నమాట. ఈ సినిమాలో అంటే హిందూ ముస్లిం అలాంటి టాపిక్ ఉంటుంది సినిమాలో. యాక్చువల్లీ సినిమా ఎవరికి నచ్చుతుందో నచ్చదో తెలియదు కానీ కొంతమంది పొలిటికల్ లీడర్స్ కి పొలిటికల్ పార్టీస్ కి ఎవరైతే ధర్మం పేరు చెప్పి మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతారో అలాంటి వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఒక చెంప దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ గారు చెప్పడానికి వచ్చిన స్టోరీ ఏమైతుందంటే అంటే రెండు ధర్మ హిందూ ముస్లిం ఇద్దరు వాళ్ళ వేరే వేరే ధర్మాలు వేరే వేరే దేవుళ్ళను ప్రార్థించవచ్చు కానీ క్లైమాక్స్ లో ఇద్దరిని కలుపుతారనమాట. ఆ సీక్వెన్స్ అయితే క్లైమాక్స్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ సినిమా ఫుల్ రివ్యూలకు వెళ్ళక ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకన్ ఖచ్చితంగా నొక్కండి. నోటిఫికేషన్ తొందరగా వస్తాయి. ఈ వీడియో కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది అనమాట. అంటే రెండు విలేజెస్ మధ్య గొడవ అని చెప్పాలా, లేకుంటే రెండు ఫ్రెండ్స్ మధ్య గొడవ అని చెప్పాలా, లేకుంటే రెండు క్రికెట్ టీమ్స్ మధ్య గొడవ అని చెప్పాలా, లేకుంటే రెండు రిలీజియన్స్ మధ్య జరిగే గొడవ అని చెప్పాలా. ఇలా చాలా లేయర్స్ ఉంటాయి అనమాట ఈ సినిమాలో. అందువల్ల కొంచెం స్టోరీ కాంప్లికేటెడ్ గా ఉండడం వల్ల ఈ స్టోరీని ఒక్క లైన్ లో అయితే చెప్పలేం. కానీ నాకే ఏమర్థమైంది అంటే ఈ సినిమా చూసిన తర్వాత హిందూ అయినా ముస్లిం అయినా ఇద్దరు మనుషులాగా చూడండి. వాళ్ళ ధర్మాన్ని వాడు ప్రార్థించండి. కానీ ఎవరో ఓట్ బ్యాంక్ కోసం ఎవరో పవర్లో రావడానికి కోసం మనం కొట్లాడి సావకండి అని సినిమాలో ఒక మెసేజ్ చెప్తారనమాట. క్లైమాక్స్ లో అది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్. ఆయన మొయిద్దీన్ బాయ్ అనే ఒక ముస్లిం క్యారెక్టర్ లో ఆయన నటించారు. నేనైతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఆయన క్యారెక్టర్. వేరే సినిమాలో జైలర్ సినిమా లాగా ఎలివేషన్స్ కానీ టూ మచ్ ఫైట్స్ కానీ స్లో మోషన్స్ కానీ ఎంత పెద్దగా ఉండవు కానీ జస్ట్ నార్మల్ గా ఉంటుంది ఆయన క్యారెక్టర్. బట్ పవర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయన అయితే చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో కొంచెమే ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఆయన రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఉంటుంది. ఆయన సినిమా కొంచెం మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇంకా విష్ణు విశాల్ క్యారెక్టర్ కూడా చాలా ఉంటుంది. ఎలాగైతే ఆయన ఇంకో రజనీకాంత్ సన్ పాత్రలో నటించిన విక్రాంత్ అనే కొత్త ఆయన అనుకుంటా, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ సినిమాలో మ్యూజిక్ కూడా పర్వాలేదు. కొన్ని పాటలు ఉన్నాయి అనవసరం అనిపించింది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు బాగానే ఉంది. ఏఆర్ రెహమాన్ గారు బాగా ఇచ్చారు. ఇంకా ఈ సినిమా నాకు నచ్చింది అయితే ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయి అనమాట. అంటే ఎప్పుడైనా మనం మతం గురించి సినిమా తీస్తున్నప్పుడు డైలాగ్స్ చాలా కేర్ఫుల్ గా రాయాలన్నమాట. అంటే ఏ మతాన్ని హర్ట్ చేయకూడదు, ఏ దేవుడిని హర్ట్ చేయకూడదు. ఈ సినిమా చాలా బ్యాలెన్స్ గా రెండును చేశారనమాట. ఈ సినిమా డైలాగ్స్ మాత్రం చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. కొంచెం ఆలోచింప చేసే విధంగా ఉంటాయి సినిమాలో డైలాగ్స్. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఐశ్వర్య రాజేషన్ గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఆమె చాలా బాగా ఈ సినిమాని హ్యాండిల్ చేశారు. ఎక్కువ పెద్దగా కాంట్రవర్సీ రాకుండా చాలా బాగానే సినిమాని క్లైమాక్స్ లో ఎండ్ చేశారని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో మైనస్ విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ మైనస్ అంటే సినిమా లెంత్ ఎక్కువైందని అనిపించింది అనమాట. ఫస్ట్ హాఫ్ లో కొన్ని అన్నెసెసరీ సీన్స్ కానీ కొంచెం పేషెన్స్ ఉండాలన్నమాట. కొంచెం సినిమా లెంత్ ఉంటుంది, కొంచెం స్లోగా వెళుతుంది అనమాట. సెకండ్ హాఫ్ లో కొంచెం సినిమా సీరియస్ మోడ్ లో వెళ్తుంది. కొంచెం క్లైమాక్స్ కూడా చాలా బాగా ఎండ్ చేస్తారు. కొంచెం పేషెన్స్ తో చూడాలి. ఎవరికైనా కొంచెం ల్యాగ్ అయితే తప్పకుండా ఉంటుంది సినిమాలో. అది తప్పితే ఒక గుడ్ మూవీ, వన్ టైం చూడొచ్చు. ఈ సినిమా మెసేజ్ చాలా బాగుంది కాబట్టి ఈ సినిమా తప్పకుండా అందరూ అన్ని మతాల వాళ్ళు కలిసి చూడాల్సిన సినిమాని నేనైతే చెప్తాను. ఇంకోటి ఈ సినిమాలో బ్యాలెన్స్ బాగా చేశారనమాట. అంటే హిందూ ముస్లిం అని వేరు వైరాలు తేవకుండా ఇద్దరు కలిసి ఒకే ఊళ్ళో ఎలా ఉంటారు, వాళ్ళ గుడికి వీళ్ళు వెళ్తారు, ఎలా కలిసి ఉంటారని చాలా బాగా చూపించారు సెకండ్ హాఫ్ లో. అది నాకు చాలా బాగా నచ్చింది. అందువల్ల నేను ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5/3 ఇస్తాను. తప్పకుండా పోయి ఒకసారి చూడండి, బాగుంటది. మెసేజ్ చాలా బాగుంది. మెసేజ్ కోసం అయితే తప్పకుండా చూడాల్సిన సినిమా. అందులో రజనీకాంత్ గారు చాలా బాగా చేశారు. ఆయన కూడా సినిమా సెకండ్ హైలైట్ అని చెప్పాలి. ఇది గాయ్స్, ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.